జరగండి బ్రో. అన్నా అన్నా కొంచెం జరగన్నా బ్రో, జరగండి బ్రో. అన్నా అన్నా జరగన్నా జరగన్నా. జరుగుని బ్రో, మీరే సగం పడతారు. మా ప్రభాస్ అన్న ఇట్టు కొట్టాడు. వెంకటన్న కొంచెం ఫోన్ కింద పెట్టావా? వెంకటన్న కొంచెం ఫోన్ కింద మేడం అదే ట్విస్ట్ రివీల్ చేయలేదు, మీరు రివీల్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ గా మేడం ఇప్పుడు కృష్ణరాజ్ గారితో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఫిల్మ్ చేంజ్ చేసుకోలేదు, చేసుకోవడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది నాకు. అది చూస్తూ ఉంటే ఆ ఇద్దరు కాంబినేషన్ కృష్ణరాజ్ గారు కనిపించారు. చేయాలని అలాంటి క్యారెక్టర్ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, నాగి గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ ఫోన్ ఫోన్ వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజ్ ఫోన్ ఎవరు ఎవరిదో బ్రో మైక్ కలిపి కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి పార్ట్ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను. ఇలా ఉంది అంటే పార్ట్ వెంకటన్న కొంచెం ఫోన్ వెనకనే పెట్టాను. ఇలా నీదే పడుతుంది మొత్తం. కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ మన అంత చక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు, ఎలా అనిపించిందమ్మా మీకు? అది చూస్తే నేను అది స్క్రీన్ షాట్ కూడా చేసి అందరికీ పంపించాను. మైక్ చాలా బాగా అనిపించింది. అప్రిషియేషన్ ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. అమ్మా విజయ్ ప్రభాస్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? దండం పెడతారా? దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా కలికి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారత సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషించారు? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా ప్రభాస్ గారికి ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. అందులో మనకు క్యారెక్టర్ కనిపిస్తుంది, ప్రభాస్ గారు కనిపించింది. లాస్ట్లో అదే సీన్ నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజ్ గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగి గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగి గారు. కృష్ణరాజ్ గారు చాలా ఆనందిస్తారు. అబ్బో అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందమ్మా థియేటర్? అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఆయన సుప్రీం హీరో కాదు, అసలు హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కల్కి మూవీ. సో మీరేం చెప్తారు? నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం చాలా బాగున్నాయండి. అయితే ఇంకో వేరే లెవెల్లో ఓకే అమ్మా, థ్యాంక్ యూ.